అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళుతుంటే ముగ్గురు దొంగలు చూశారు. ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగం పన్నారు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురు 3 ప్రదేశాలకెళ్ళి నిలబడ్డారు. మొదటి దొంగ బ్రాహ్మడు తన దగ్గరికి వస్తుండటం చూసి ఎదురొచ్చాడు. వచ్చి బ్రాహ్మణిని, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాడు. దాని గాయంతో బ్రాహ్మడు, మూర్ఖుడా, ఇది కుక్క కాదు, మేక అని జవాబిచ్చాడు. మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన పోసాగాడు. బ్రాహ్మడు కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ ఎదురొచ్చి చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. ఓ బ్రాహ్మణ, ఎందుకు కుక్కను మోస్తున్నారు అని అడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపోయాడు. మేకను భుజాల మించి దించి చూసుకున్నాడు. ఇది కుక్క కాదు, మేకనే, వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి అని ఆలోచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్లీ భుజాల మీదకెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ ఎదురయ్యాడు. వాడు బ్రాహ్మడితో, అపచారం, అపచారం, ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు అన్నాడా దొంగ. ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు, కుక్కే అయ్యుంటుంది అనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగుతీశాడు. ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు.